జిల్లా నుంచి వెంకటేష్, ఐనూస్, మహబూబ్ నగర్. తెలంగాణలో రేపు బీసీ సంఘాలు బంద్ చేపట్టనున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లపై బంద్ కు సిద్ధమవుతూ ఉన్నారు బీసీ సంఘాలు. అసలు బీసీల డిమాండ్స్ ఏంటి? రేపటి బంద్ ఏ విధంగా ఉండబోతోంది? బంద్ ప్రభావం రాష్ట్రంలో ఎలా ఉండనుంది? బీసీ సంఘాల లీడర్లతో మా కరీంనగర్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేశారో అదే విధంగా తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని కూడా ఆ విధంగానే పోరాటం ద్వారానే ఇక సాధించుకోవాలనేది కూడా బీసీ సంఘాలు చెప్తా ఉన్నాయి. రేపటి బంధుకు పిలుపునిచ్చాయి. ఆ బంధుకు సంబంధించి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. నిజంగా ఆ బంద్ ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి ఒక బీసీ సంఘం నాయకుడు మన ముందున్నారు. నిమిషాలు ప్రధానంగా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక లాస్ట్కి వస్తే మావోయిస్టు పార్టీకి సంబంధించిన వారు కూడా మద్దతు తెలిపిన సందర్భం. అంటే ఎవరిపైన ఈ పోరాటం? నిజంగా ఈ 42% రిజర్వేషన్ కి సంబంధించి ఎవరు ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఐనూస్కు నమస్కారం తెలియజేసుకుంటూ, మరి గత కొన్ని సంవత్సరాలుగా 100 ఏళ్ల నుంచి స్వతంత్రం వచ్చిన నుంచి పోరాడుతున్న బీసీ కుల సంఘాల వల్ల పోరాడుతున్న నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఇవాళ మేము అడుగుతున్నాం. నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న 42% బీసీ రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్న నాయకులు మరి ఇలా బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్, మరి మావోయిస్టు పార్టీలన్నీ మద్దతు తెలిపినప్పటికీ మన యుద్ధం ఎవరి మీద? మరి ఇలా ఇచ్చేది బీజేపీ, తెచ్చేది బీజేపీ, ఇచ్చేది బీజేపీ. ఇలా మన పోరాటం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే బంద్ పెట్టుకుంటే సరిపోదు. ఇది మనం ఒక బీసీ బిడ్డలం ఏదైతుందో ఇంటికి ఒక సంచి, ఇంటికి ఒక రూపాయి వేసుకొని పోయినా కానీ పార్లమెంటు భవన్ దగ్గర మనం పోరాటం చేస్తేనే మనం హక్కులు మనం సాధించుకుంటాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలా నేను ఒక ముదిరాజు బిడ్డను. ముదిరాజులో చాలా పార్టీలు కూడా టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ 75% ఉన్న ముదిరాజులు, మరి ఇక్కడ ఉన్న ముదిరాజులకు కూడా ఎలాంటి న్యాయ పోరాటం, ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. ఎందుకంటే చెప్తారు ముదిరాజులతో సగం ఓట్లు ముదిరాజులే ఉన్నాయి, అందరు కలిస్తే ముదిరాజు యాదవ్స్ కావచ్చు, ఇంకా కొన్ని సంఘాలు, పద్మశాలి సంఘం కావచ్చు, ఇంకా బెస్త సంఘాలు కావచ్చు, అన్ని కుల సంఘాలు తలుచుకుంటే ఇక్కడ మన రాజ్యాధికారం బీసీకి వస్తుందని చెప్పి చాలా మంది నాయకులు అంటారు ఎలక్షన్లు ఓట్లు రాగానే. కానీ వాళ్ళకు సర్వాధికారం ఎక్కడిచ్చిరని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను నిలదీస్తున్నా. బంధు స్వచ్ఛందంగా జరిగినప్పటికీ మన పోరాటం పార్లమెంటులనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కవరేజ్కి వచ్చిన ఐనూస్ వారికి కూడా మరి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు ఎట్లా ఉండబోతుంది ధర్నాకు సంబంధించి? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధర్నాకు అన్ని సంఘాలు మద్దతు తెలిపిన నేపథ్యంలో రేపు ధర్నా ఎట్లా ఉండదు? అందరికీ 100% తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా మా రాయన్న సిరిసిల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా సంపూర్ణ బంద్ జరుగుతుందని చెప్పి మేము వ్యక్తం చేస్తున్నాం. ఎట్లా ఉండబోతుంది అంటే పోరాటం ఈ 42% రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఇటు ప్రభుత్వాలు చెల్లించకపోతే ఎట్లా ఉండబోతుంది బీసీల పోరాటం భవిష్యత్తు? బీసీల పోరాటం ఇప్పటికే చాలా మంది నాయకులకు తెలిసొచ్చింది. ఇలా ప్రతి ఒక్క బిడ్డ కూడా మన బీసీ ఉద్యమం అట రేపు బంద్కు సహకరించాలని చెప్పి చాలా మంది కూడా ప్రెస్ భవన్లో ఇలా ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. అందులో భాగంగా ఇలా ప్రతి ఒక్క బిడ్డ కూడా చిన్న పిల్ల టీఆర్ఎస్ ఉద్యమం ఎట్లయితే మేము పోరాడి తెచ్చుకున్నామో, తెలంగాణ రాష్ట్రం పోరాడి తెచ్చుకున్నామో, ఇప్పుడు కూడా ఒక బడికి పోయి కూడా అడిగితే చిన్నపిల్ల రేపు మా బీసీ బంద్ అని చెప్పి ముంగడికి వచ్చిన సందర్భం. ఆ సందర్భమే ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీ బంద్ విజయవంతం చేసుకుంటాం అని చెప్పి కూడా ఒక బీసీ బిడ్డగా నేను తెలియజేస్తున్నాను. రైట్, మొత్తానికి ఆయన చెప్తా ఉన్నారు బీసీల బంద్కు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన కనువిప్పు కలగాలి, ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టరూపంగా రావాలి అనేది కూడా ఆయన చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐనూస్, సిరిసిల్ల. బులెటిన్లో షార్ట్